రేపు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలవనుంది బీఆర్ఎస్ బృందం. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారథ్యంలో గవర్నర్ను కలిసి సింగరేణి కుంభకోణంపై వివరాలు అందజేయనుంది. సింగరేణి కుంభకోణంలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రుల పాత్రపై బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేయనున్నారు. గవర్నర్కు సాక్ష్యాధారాలతో కూడిన నివేదిక ఇవ్వనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, ముఖ్యంగా సింగరేణి సంస్థల్లో వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని యథేచ్ఛగా లూటీ చేస్తోందని గవర్నర్కు తెలపనున్నారు. ఈ భారీ కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ బృందం గవర్నర్ను కోరనుంది. గవర్నర్తో భేటీ సందర్భంగా సింగరేణిలో జరిగిన అవినీతికి సంబంధించిన పూర్తి ఆధారాలు, లోతైన వివరాలతో కూడిన సమగ్ర నివేదికను బీఆర్ఎస్ నేతలు గవర్నర్కు సమర్పించనున్నారు. సింగరేణి లాంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో జరిగిన ఈ భారీ కుంభకోణంలో ముఖ్యమంత్రితో పాటు వారి కుటుంబ సభ్యులు, ఉప ముఖ్యమంత్రి, పలువురు మంత్రులు నేరుగా భాగస్వామ్యమయ్యారని తెలపనుంది. ఈ వ్యవహారంపై రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్ వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు విజ్ఞప్తి చేయనున్నారు. రాష్ట్ర సంపదను కాపాడాల్సిన బాధ్యతను విస్మరించి ఇంతటి భారీ స్కామ్లో భాగస్వాములైన ముఖ్యమంత్రికి, ఇతర మంత్రులకు పదవిలో కొనసాగే నైతిక, రాజ్యాంగపరమైన హక్కు లేదని బీఆర్ఎస్ స్పష్టం చేసింది. ఇదే అంశాన్ని గవర్నర్కు తెలియజేయనుంది. రేపు గవర్నర్ను కలిసే బీఆర్ఎస్ బృందంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర సీనియర్ నాయకులు ఉంటారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అడిగి తెలుసుకుందాం. లివిల్, సింగరేణి స్కామ్ కు సంబంధించి రేపు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను బీఆర్ఎస్ బృందం కలవనుంది కదా, అప్డేట్స్ ఏంటి దానికి సంబంధించి? కోల్లో పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది. ఇది ప్రధానంగా ప్రభుత్వంలోని పెద్దలకు తెలిసి జరిగింది అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఇదే విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆధారాలతో బయటపెట్టారు. ఈ నేపథ్యంలోనే దీనిపై ఒక ప్రకంపనలు వచ్చాయి. ఒక మీడియా సంస్థ కూడా పదే పదే దీనిపై అనేక ఆరోపణలు చేస్తుంది. అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీ ఆరోపించిన నేపథ్యంలోనే నైని బొగ్గు బ్లాక్ సంబంధించిన టెండర్లు రద్దు అని చేసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్వయంగా తెలిపారు. ఇదే నేపథ్యంలో కోల్ ఇండియా మినిస్ట్రీ సెంట్రల్ కోల్ ఇండియాకు సంబంధించిన అధికారులు కూడా దీనిపై తనిఖీలు చేపట్టారు, విచారణ చేపట్టారు. నైని బొగ్గు బ్లాక్ విషయంలో కావచ్చు, ఇతర బొగ్గు బ్లాక్లకు సంబంధించిన అంశాలన్నింటినీ కూడా పదే పదే ప్రస్తావించారు. ప్రధానంగా నైని బొగ్గు బ్లాక్ లో ఏదైతే సైట్ విజిట్ సర్టిఫికేషన్ అనే ఒక విధానం తీసుకొచ్చారు. ఇది అక్రమార్కులకు, ఇది అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచింది. ఇది సైట్ విజిట్ విధానం వల్లనే ఇవాళ ఒక రింగ్ గా ఏర్పడి వారంతా కూడా అక్రమాలు చేశారనేది ప్రధాన ఆరోపణలు. అయితే దాదాపు 7 బొగ్గు బ్లాక్లలో దీనికి సంబంధించిన అవకతవకలు జరిగినాయి అనే ఆరోపణలు ఉన్నాయి. మీ బీఆర్ఎస్ పార్టీ పదే పదే ఒక బొగ్గు బ్లాక్లే కాదు, సోలార్ వ్యవస్థకు సంబంధించిన సోలార్ పవర్ సంబంధించిన దాంట్లో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. అంతేకాకుండా డీజిల్ కి సంబంధించిన దాంట్లో కూడా ప్రధానంగా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. వీటన్నింటిపైన కూడా విచారణ చేపట్టాలి, కేంద్ర దర్యాప్తు బృందమైన సిబిఐ విచారణ చేపట్టాలని చెప్పేసి పదే పదే బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. అంతేకాకుండా ఆధారాలు కూడా నిన్న మొన్న కొన్ని సందర్భాల్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు బయటపెట్టారు. ఈ నేపథ్యంలో వారు ఖచ్చితంగా దీనిపై ఒక సమగ్ర విచారణ చేపట్టాలని కేంద్ర మంత్రికి లేఖ రాశారు. ఇదే విషయాన్ని రేపు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కూడా కలిసి ప్రధానంగా వీటిపై అన్నింటిపై విచారణ జరపాలి. ప్రభుత్వంలో చాలా లొసుకులు ఉన్నాయి. ప్రభుత్వం పూర్తిగా ఇవాళ అవినీతి కూపంలో కూలిపోయింది. సింగరేణి వ్యవస్థని వల్ల పూర్తిగా నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతుంది. ఇందులో మంత్రుల సంబంధిత కుటుంబాలకు ఇందులో ప్రధానంగా వాటాల కోసమే ఈ అవినీతికి తెరదీశారు. ఇందులో ప్రధానంగా నైని బ్లాక్ కు సంబంధించిన అవినీతి కావచ్చు, ఇతరత్ర అన్నిటిపైన కూడా సమగ్ర విచారణ జరిపించాలని గవర్నర్ ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో బృందం కలవనుంది. పూర్తిగా నివేదిక కూడా సమర్పించనుంది. ఏదైతే గత కొద్ది రోజులుగా బొగ్గు కుంభకోణానికి సంబంధించిన అనేక అంశాలు ఉన్నాయి. వాటి అన్నింటినీ కూడా ఒక నివేదిక రూపంలో రేపు
నేతృత్వంలోని బృందం గవర్నర్ను కలిసి వినతి పత్రం ఉంది. అనంతరం దీనిపైన సమగ్ర విచారణ జరిపించాలని చెప్పేసి కూడా కోరనుంది సునీత. రైట్ లివిల్, థ్యాంక్ యూ.